వెల్కమ్ టు సాక్షి. ఈరోజు తెలంగాణలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఇష్యూ మీద పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది. తెలంగాణలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ కు అక్రమంగా పాల్పడ్డారని ఇప్పటికే ఇద్దరు అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు, ఒక డీఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులను అరెస్ట్ చేసి విచారించడం అనేటువంటిది నిజంగానే పెద్ద డిబేట్. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఇప్పుడు వార్తల్లోకి రావడంతో చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది పొలిటీషియన్స్ దీని మీద కొంత ఆందోళనలో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం సామాన్య ప్రజానీకంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిది అని తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సుకత కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దానిలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్ఐబి, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటిది కూడా ఉండేది. ఇది ముఖ్యంగా నిఘా సంస్థలాగా రాష్ట్రంలో పనిచేసేది. గతంలో నక్సలైట్లు, ముఖ్యంగా పీపుల్స్ వార్ 90 దశకంలో, ఆ తర్వాత మావోయిస్టులకు సంబంధించినటువంటి అణచివేత కార్యకలాపాల్లో ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తొలిసారిగా వాడడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే మావోయిస్టు సానుభూతి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నంబర్లను ప్రాపర్ పర్మిషన్ తీసుకుని దాన్ని మానిటరింగ్ చేయడం అనేటువంటిది దీని ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది 90 దశకంలో మావోయిస్టు, ముఖ్యంగా వామపక్ష ఉగ్రవాదానికి సంబంధించినటువంటి, తీవ్రవాదానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా దీన్ని ప్రాధాన్యత ఉండేది. ఆ తర్వాత ముఖ్యంగా ఉగ్రవాదం, ఏదైతే లష్కర్ ఇ తోబా కావచ్చు, జైషే మహమ్మద్, ఇటువంటి ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్ పలు చోట్ల దాడులకు పాల్పడినప్పుడు కూడా ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాటిపైన నిఘా పెట్టేందుకు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరిగింది. దీనికి ఒక ప్రాపర్ వే ఉంది. ముఖ్యంగా దేశంలో ఒకవేళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే 10 ఏజెన్సీస్ కి దేశవ్యాప్తంగా పర్మిషన్ ఉంది. అందులో మనం కొన్ని సంస్థల పేరు చూసుకుంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, అదేవిధంగా రా అనేటువంటి సంస్థ ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగం సంబంధించిందో, అదేవిధంగా సిబిడిటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఇటువంటి పర్మిషన్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇటువంటి దాదాపు 10 ఏజెన్సీస్ కి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి ఒక పర్మిషన్ ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ 10 సంస్థలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థతో పర్మిషన్ తీసుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడొచ్చు అనేటువంటిది ఒక పర్మిషన్ ఉంది. దీనికి ప్రాపర్ గా ఏం చేయాలంటే, కేంద్రం పర్మిట్ చేసినటువంటి 10 ఏజెన్సీస్ కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ ఏజెన్సీలు ఎవరికి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటున్నాయో వారి యొక్క డీటెయిల్స్ ని కేంద్ర హోంశాఖకు అప్పగించాలి. అప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి పర్మిషన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఫోన్ ట్యాపింగ్ కు వాళ్ళు పాల్పడేటువంటి అవకాశం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి ఆయా ఏదైతే టెలిఫోన్ కంపెనీలు ఉన్నాయో, ఆయా సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాయో వాళ్ళతో కొలాబరేట్ అయిన తర్వాత, వాళ్లకు ఈ సమాచారాన్ని అందించిన తర్వాత ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి జరుగుతుంది. దీనికి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు నేతృత్వం వహిస్తారు. ఆయన దీన్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇటువంటి ఫెసిలిటీ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్ఐబి ఏదైతే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉందో, ఇటువంటి మొత్తం ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ చేయాలనుకుంటున్నాయో, ముఖ్యంగా దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఉంది. దీనికోసం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఒక పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పర్మిషన్ తోని ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి మొత్తం ఫోన్ ను ట్యాప్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి చాలా పరిమితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా ఒక పకడ్బందీ ఒక వ్యవస్థ కూడా ఉంది. అయితే గత ప్రభుత్వం ఇవన్నీ కూడా పర్మిషన్స్ కావచ్చు, లేకుంటే ఇవన్నీ కూడా పరిమితుల్ని పూర్తిగా తెంచేసి చాలా మంది ప్రైవేట్ వ్యక్తులకు, ముఖ్యంగా పొలిటికల్ అపోనెంట్స్, అట్ ద సేమ్ టైం సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసిందనేటువంటిది ఇప్పుడు ఈ అధికారుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ లో ముందుగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు అనేటువంటిది చాలా క్యూరియస్ విషయం. ఎందుకంటే గతంలో కేవలం ల్యాండ్ ఫోన్లు మాత్రమే ఉండేవి. ల్యాండ్ ఫోన్ కి సంబంధించి మనం ఏదైతే ఒక ఫోన్ ను రిసీవ్ చేసుకోవాలన్నా, వెళ్లాలన్నా ఒక తీగ ద్వారా ఇదంతా ప్రక్రియ జరిగేది. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఒక ఫోన్ కాల్ కు సంబంధించినటువంటి కనెక్షన్ వైర్ మనకు వస్తుందో, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఆ కనెక్షన్ కి సంబంధించినటువంటి ఒక మొత్తం వ్యవస్థను, ఒక కేబుల్ ను వాళ్ళు రెప్లికేట్ చేస్తారు. అంటే అటువంటి ఒక కేబుల్ ను ఇంకొక ఫోన్ కి ఇచ్చి ఆ కనెక్షన్ డైరెక్ట్ గా నిఘా సంస్థలకు ఇస్తే ఈ ఫోన్ కు వచ్చేటువంటి ప్రతి కాల్ ను అక్కడ ఉన్నటువంటి అధికారులు వినడము, ఆ విధంగా మొత్తం జరిగేటువంటి సంభాషణను రికార్డ్ చేయడం అనేటువంటిది జరిగేది. ఇక రెండో ప్రక్రియ టెలిఫోన్లు అనేటువంటివి ముందుగా ఏవైతే ఈ ల్యాండ్ ఫోన్ల నుంచి సెల్ ఫోన్లకు మారిన తర్వాత సెల్ ఫోన్ ప్రొవైడర్స్ ఆయా నంబర్లకు ఏవైతే అధికారులు సూచిస్తున్నారో, అధికారులు పర్మిషన్ తీసుకుని వస్తారో ఆయా ఫోన్ నంబర్లను ట్యాప్ చేసే, అంటే రికార్డ్ చేసేటువంటి అవకాశము, దాన్ని రియల్ టైంలో అంటే ఫోన్ సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలోనే వినేటువంటి అవకాశాన్ని పోలీస్ అధికారులకు కల్పించేది. ఇది మొత్తం ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక డీఎస్పీ, ఎస్పీ ర్యాంక్ అధికారి ఆయా సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు, ఏ కంపెనీ అయినా కావచ్చు, అది ఎటువంటి మొబైల్ ఫోన్ కంపెనీ అయినా కానీ వాళ్లకు మాకు హోంశాఖ నుంచి ఈ పర్మిషన్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి నంబర్ ప్రొవైడ్ చేస్తే ఆ నంబర్ కి వాళ్ళు పూర్తిగా
ఆ ఫోన్లు రికార్డ్ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని, ఫోన్లు రికార్డ్ చేసేటువంటి ఒక సహకారాన్ని ఆ కంపెనీ అందించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. బట్ దీని తర్వాత చాలా ఏదైతే ఇంటర్నెట్ అనేటువంటి విప్లవం రావడము, తర్వాత టెలిఫోన్ అనేటువంటి సర్వీస్ ప్రొవైడర్ లేకుండా వాట్సాప్ కాల్స్ కావచ్చు, లేకుంటే సిగ్నల్ కాల్స్ కావచ్చు, ఫేస్ టైం, ఇటువంటి చాలా వ్యవస్థలు వచ్చిన తర్వాత ఈవెన్ ఏజెన్సీస్ కి కూడా ఏవైతే సిబిఐ, ఈడీ ఇటువంటి చాలా ఏజెన్సీస్ కూడా ఒక వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారో కనుక్కోవడం అనేటువంటిది దాదాపు ఇంపాసిబుల్ అయిపోయింది. ఇటువంటి టైంలోనే దాదాపు 2019, 2018 టైంలో పెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ అనేటువంటి దాని గురించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభించింది. ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి ఎన్ఎస్ఓ అనేటువంటి ఒక సంస్థ ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించి, స్పెసిఫిక్ గా ఇది ఇజ్రాయెల్ తయారు చేశారు కాబట్టి హమాస్ కు సంబంధించినటువంటి మొత్తం నెట్వర్క్ ని, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలని మానిటర్ చేసేందుకు ఒక సాఫ్ట్వేర్ ని, పెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేసింది. ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది 3 బ్రీఫ్ కేసులలో ఇమడగలిగేంత చిన్న సర్వర్లు ఉంటాయి. దాని ఆధారంగా ఈ మొత్తం వ్యవస్థను సెటప్ చేయొచ్చు. ఏదో ఒక అపార్ట్మెంట్ లో కూర్చుండి ఏ ఫోన్ అయినా కావచ్చు. సపోజ్ మీకు ఒక మిస్డ్ వీడియో కాల్ వచ్చిందనుకోండి, మనం ఎవరిదో వీడియో కాల్ అని మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాము, అది డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి ఏదన్నా మిస్ అయి వచ్చింది అని అనుకుంటాం. అటువంటి ఒక మిస్డ్ వీడియో కాల్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ లో పూర్తిగా అది ఐఫోన్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు, ఏ ఫోన్ అయినా కావచ్చు, ఆ ఫోన్ లోకి డైరెక్ట్ గా పెగాసస్ సాఫ్ట్వేర్ చొరబడి అందులో ఉన్నటువంటి మెసేజెస్, అందులో ఉన్నటువంటి అన్ని యాప్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఒకవేళ మీ బ్యాంక్ యాప్ ఉంటే బ్యాంక్ కి సంబంధించింది, మీకు సంబంధించి వాట్సాప్ ఉంటే వాట్సాప్ కావచ్చు, సిగ్నల్ ఉంటే సిగ్నల్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీ కాల్ డేటాను మొత్తాన్ని కూడా మీకు మీ ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తం ఎక్కడైతే సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ కి చేరవేస్తుంది. ఈ ఫోన్ లో జరిగేటువంటి రియల్ టైం మొత్తం చర్చ కావచ్చు, మీరు చేసేటువంటి ఫోన్ కాల్స్, మీరు చేసేటువంటి టెక్స్ట్ అన్ని కూడా రికార్డ్ అవుతుంటాయి. అన్ని కూడా ఒక పెద్ద స్క్రీన్ లో దీన్ని మానిటర్ చేసే వాళ్ళకి కనబడుతుంటాయి. పెగాసస్ అనేటువంటిది చాలా ఒక భయంకరమైనటువంటిది, లేకుంటే చాలా స్ట్రాంగ్ ఒక సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే పెగాసస్ ఒకవేళ మీ ఫోన్ లోకి చొరబడితే మీ ఫోన్ పని చేయకపోయినా, మీ ఫోన్ కామ్ గా అక్కడ ఉన్నా గానీ మీ ఫోన్ ద్వారా మీ యాక్టివిటీని వాళ్ళు రికార్డ్ చేయగలుగుతారు, వీడియో రికార్డ్ చేయగలుగుతారు. మీ కెమెరా అది పనిచేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, మనకు తెలియదు, మన ఫోన్ కామ్ గా ఉంది, ఇదేం పని చేయట్లేదు అనుకుంటాం. అన్ని సాఫ్ట్వేర్లు అన్ని క్లోజ్ అయి ఉంటాయి, అన్ని యాప్స్ క్లోజ్ అయి ఉంటాయి, కానీ బ్యాక్గ్రౌండ్ లో అవి పనిచేస్తుంటాయి. మన డేటా మొత్తం, మనకు సంబంధించిన సమాచారం, ఈవెన్ లొకేషన్స్ తో సహా ఎవ్రీథింగ్ సర్వర్ కు వెళ్లిపోతుంది. దీనికి సంబంధించి 2021లో భారతదేశంలో ఒక పెద్ద గొడవ జరిగింది. ముఖ్యంగా కొంతమంది జర్నలిస్టు, ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళ ఫోన్లు రికార్డ్ అవుతున్నాయి, ట్యాప్ అవుతున్నాయి, పెగాసస్ వాడుతున్నారు అనేటువంటి చర్చ జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్, పార్లమెంట్ లో రభస జరిగింది. బట్ పెగాసస్ అనేటువంటిది కేవలం ప్రభుత్వ ఏజెన్సీస్ కి మాత్రమే మేము దీన్ని ప్రొవైడ్ చేశాము అనేటువంటిది ఆ సంస్థ చెప్తున్నటువంటి మాట. పెగాసస్ అనేటువంటిది ఇండియాలో కొంతమంది మీద నిఘా కోసం వాడారు అని గతంలో కూడా వాట్సాప్ ఒక కామెంట్ చేసింది. ఆ తర్వాత అది వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. బట్ పెగాసస్ అనేటువంటిది నిజంగానే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉందా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. పెగాసస్ ఉంటే ఎవరిదైనా వచ్చు, ఒక ఫోన్ నంబర్ మన దగ్గర ఉంటే ఆ ఫోన్ నంబర్ ద్వారా ఎటువంటి ఫోన్ అయినా పూర్తిగా ట్యాప్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు, ఆ ఫోన్ లోకి చొరబడొచ్చు. ట్యాపింగ్ కి హ్యాకింగ్ కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం పెగాసస్ తో ఫోన్ ట్యాప్ చేయొచ్చు, ఫోన్ హ్యాక్ చేయొచ్చు, రెండు కూడా చేయొచ్చు. సో ఇది మోస్ట్ పవర్ఫుల్ థింకింగ్. చాలా మంది తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో పోలీసుల దగ్గర, కొంతమంది లిమిటెడ్ ఆఫీసర్స్ దగ్గర, ముఖ్యంగా ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చూసేటువంటి ఆఫీసర్ దగ్గర పెగాసస్ ఉండింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీని మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది, ముఖ్యంగా ఇప్పటికైతే ప్రణీతరావు ఇష్యూలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అరెస్ట్ అయినటువంటి ఈ ఇష్యూలో ఎటువంటి సాఫ్ట్వేర్ ను వాడారు, ట్రెడిషనల్ గా ఏదైతే అధికారులు ఉపయోగించేటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థని తీసుకున్నారా, పర్మిషన్స్ తో చేశారా, లేదంటే ఇల్లీగల్ గా చేసినటువంటి సమయంలో ఎవరి మీద చేశారు, ఎందుకు చేశారు, ఎటువంటి సాఫ్ట్వేర్ ను వాడారనేటువంటిది కూడా కీలకంగా మారింది. గతంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఏజెన్సీస్ కొన్ని 7 సంవత్సరాల క్రితమే ఈ పెగాసస్ ను అక్వైర్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఇజ్రాయెల్ నుంచి చేశాయి. ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి ఒక 3 ఇంజనీర్స్, వాళ్ళది ఆర్మీ బ్యాక్గ్రౌండ్. సాధారణంగా ఇజ్రాయెల్లో ఏ కంపెనీలో పనిచేయాలన్నా, లేకుంటే ఎటువంటి యువకుడైనా కానీ కొద్ది రోజుల పాటు వాళ్ళు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు అనేటువంటిది ఒక చర్చ. సో మనం పెగాసస్ గురించి మాట్లాడుతున్నాము. ఇటువంటి దాంతో మొత్తం ఈ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది ప్రస్తుతానికి వస్తున్నటువంటి సమాచారం. బట్ రెండో విషయం, ఒకవేళ మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు, లేకుంటే మీ ఫోన్ కు సంబంధించి ఎవరు హ్యాక్ చేస్తున్నట్టు మీకు కొంత అనుమానం కలిగితే మాత్రం దీనికి
ఖచ్చితంగా మీరు ట్రాయ్కి ఒక ఫిర్యాదు చేయొచ్చు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 69 అనేటువంటిది ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ చెప్తుంది, ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కేసెస్ చెప్తుంది. బట్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అనుమతితో చేసేటువంటి ట్యాపింగ్ లకు సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన అవసరం లేదు. అది దేశ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అటువంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది. బట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మీరు ఒకవేళ ట్రాయ్కి మీ ఫోన్ ఒకవేళ పూర్తిగా ట్యాప్ జరుగుతుంది, మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ హ్యాక్ చేశారు అనేటువంటి అనుమానం వస్తే మీరు ట్రాయ్కి సంప్రదించవచ్చు, ట్రాయ్కి ఒక కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు ట్రాయ్ ప్రకారం మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేటువంటి సమాచారం మీరు తెలుసుకునేటువంటి హక్కు ఉందనేటువంటిది కూడా సుప్రీంకోర్టు నుంచి సమాచారం ఉంది. మీ ఫోన్ ట్యాప్ అవుతుందా లేకుంటే హ్యాక్ అవుతుందా అనేటువంటి దానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్తాను. ముఖ్యంగా మీ ఫోన్ సడన్ గా మీ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ లో అంటే మీరిద్దరూ మాట్లాడుకున్నారుగా వేరే ఏమైనా వాయిసెస్ ఇటువంటి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయనేటువంటి దాని మీద మీరు ఒకసారి గమనించాల్సి ఉంటుంది. రెండోది మీ ఫోన్ బ్యాటరీ ఊరికే పడిపోవడం అన్నట్టు, అంటే ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ లో హ్యాకింగ్ లేదంటే ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్స్ పనిచేస్తాయి కాబట్టి బ్యాటరీ అనేటువంటిది ఇమీడియట్ గా డౌన్ అవుతుంటది. దీన్ని కూడా మీరు గమనించుకోవాలి. రెండోది మీరు కొన్నిసార్లు ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు రీస్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా గానీ అది రీస్టార్ట్ కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు దానికి సంబంధించి అథెంటికేషన్ తీసుకుని అందులోకి చొరబడ్డ తర్వాత ఫోన్ డిస్టర్బెన్స్ అంటే ఫోన్ షట్ డౌన్ చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ వాడకం కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. అంటే మీరు జీబీలు డేటా ఖతమైపోతుంది, మీరు ఏం వాడకుండానే అనేటువంటిది జరిగినా దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. తర్వాత ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ముఖ్యంగా మనం ఒక ఇంటర్నెట్ ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు ఫోన్ లో కొంత డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఎలక్ట్రానిక్ ఇంటర్ఫరెన్స్ ఏమైనా జరిగినా గానీ మీరు కొంత అనుమానం వ్యక్తం చేయొచ్చు. దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ని కనుక్కోవచ్చు, లేదంటే ఫిర్యాదు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ వరకు మనం చూసుకుంటే డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి చాలా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ తయారు చేసినవి కావచ్చు, లేకుంటే పెగాసస్ లాంటిది కావచ్చు, కొన్ని దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థలు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్స్ ప్రకారం ఎక్కడో ప్రపంచంలో మారుమూల ప్రాంతంలో కూర్చుని కూడా ఫోన్ ట్యాప్ చేసేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా చౌర్యానికి గురవుతుంది, ఫోన్ ట్యాప్ గురవుతుంది అన్నప్పుడు ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఏజెన్సీస్ ను మీరు కలవచ్చు, వాటికి మీరు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ కేసులో ఏ విధంగా ఫోన్ ట్యాప్ జరిగింది, ట్రెడిషనల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటే ఒక రాష్ట్ర హోంశాఖ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకుని విచ్చలవిడిగా చాలా మందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ చేశారా, లేదంటే ఏదైనా పర్టికులర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ మొత్తం జరిగిందా, పెగాసస్ లాంటిది ఏదైనా తీసుకొచ్చారా, దాని ప్రకారం ఇది మొత్తం జరిగిందా అనేటువంటిది కూడా ఇప్పుడు విచారణలో బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి ఇది ఒక పెద్ద సంచలనమే. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, చాలా పర్సనల్ విషయాలు ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఆ విషయాలని అధికారులు విన్న తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళతో ర్యాన్సమ్ అమౌంట్ అంటే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అనేటువంటిది చాలా మంది మేధావులు చెప్తున్నారు, చాలా మంది లాయర్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఐటీ యాక్ట్ కి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నాను, ఐటీ యాక్ట్ సంబంధించి సెక్షన్ 69 అనేటువంటిది ఈ మొత్తం కేసు దీనికి సంబంధించినటువంటి కేసులు పెడతారు. ఐటీ యాక్ట్ 69 ప్రకారం ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక నేరం, చట్టం ప్రకారం నేరం కాబట్టి దాని ప్రకారం కూడా ఈ కేసెస్ ఇప్పుడు ఫైల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. బట్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు మన ఫోన్ కి సంబంధించినటువంటి డేటాను మానిటర్ చేయడం, ఫోన్ సంబంధించినటువంటి యాక్టివిటీని మానిటర్ చేయడం ద్వారా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ లేదంటే ఫోన్ హ్యాకింగ్ నుంచి మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.